హార్మూజ్లో అగ్గి. ఈ హార్మూజ్ జలసంధిని మూసేయడం జరిగింది. ఈ హార్మూజ్ జలసంధిలో వెళ్తున్నటువంటి నౌకల మీద అమెరికా అండ్ ఇజ్రాయెల్ అటాక్ చేసింది, ఇరాన్ అటాక్ చేసింది. అట్లా కొన్ని నౌకలు ధ్వంసమైపోయినాయట. ఇరాన్ మైన్ లేయింగ్ నౌకల పైన అమెరికా తీవ్రమైన దాడి చేసిందట. దానికి ప్రతిగా 3 రవాణా షిప్లు ధ్వంసం చేసిన ఇరాన్ అట. వాటిలో భారతదేశానికి వస్తున్న థాయ్ నౌక 3 సిబ్బంది గల్లంతయ్యారట. సో ఆ నౌక భారతదేశానికి వస్తుందట. ఒమన్ పోర్టులో చమురు ట్యాంకర్ల మీద కూడా దాడి. ఇరాన్ లెబనాన్లపై కొనసాగిన ఇజ్రాయెల్ దాడులు. గల్ఫ్ దేశాలపై ఇరాన్ డ్రోన్లు, క్షిపణులు, మళ్ళీ పడిపోయిన స్టాక్ మార్కెట్లు. ఇదే అట అది. హర్మూజ్ జలసంధి వద్ద దాడికి గురై మంటల్లో చిక్కుకున్న థాయిలాండ్కు చెందిన రవాణా నౌకట ఇది. అంటే ఈ హార్మూజ్ జలసంధి అన్నది చమురు రవాణాకి అత్యంత కీలకమైందనమాట. ఇప్పుడు ఆ గల్ఫ్ కంట్రీస్ నుంచి, ఇరాన్ నుంచి వచ్చేటువంటి చమురంతా ఆ జలసంధి గుండానే రావాలి. ఇప్పుడు అక్కడి నుంచి వస్తలేదు. నాట్ ఓన్లీ ఆయిల్కి సంబంధించి గ్యాస్ కూడా. సో అందుకే కదా ఇప్పుడు ఆ మొత్తం వ్యవస్థ అంతా ఇదైపోయింది. చాలా హోటల్స్ మూతపడతా ఉన్నాయి. ఒకవైపున ట్రంప్ ఏమంటుండు, ఇరాన్లో ఇక లక్ష్యాలేమీ మిగలలేదు, త్వరలో యుద్ధాన్ని ముగిస్తాం ట్రంప్. వీళ్ళేమంటున్నారు, ఇరాన్ వాళ్ళు, నువ్వు కాదా యుద్ధాన్ని ముగించేది, మేము ముగించాలి, ఇంకా మేము స్టార్టే చేసినాం, ఇప్పటిదాకా కిలో 2 కిలోల బాంబులు వేసినాం, టన్ను బరువున్న బాంబులు వేయబోతున్నామని ఇరాన్ ప్రకటిస్తున్నది. స్టార్ట్ చేసింది ట్రంప్, ఇప్పుడు ట్రంప్ చేతిలో కూడా లేకుండా పోయింది. ఏమైంది, ఏడిదాకా పోద్ది అనేది చూడాలి. ఏదేమైనా యుద్ధం ఆగాల్సిన అవసరం అవుతున్నది. చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో అగ్గి పుట్టింది. రవాణా నౌకలు పేల్చేందుకు ఇరాన్ మోహరించిన మైన్ లేయింగ్ నౌకలపైన, అంటే సముద్రంలోనే మందుపాత్రలు అమర్చే నౌకలట, సముద్రంలో మందుపాత్రలు అమర్చే నౌకలట, వాటి మీద అమెరికా దాడి చేసిందట. 16 నౌకలు ధ్వంసం చేసింది. ప్రతిగా పర్షియన్ గల్ఫ్ జలాల్లో 3 రవాణా నౌకలపైన ఇరాన్ దాడి చేసింది. ఇందులో భారతదేశానికి వస్తున్న థాయిలాండ్ నౌక ఒకటి ఉన్నది. ఈ నౌకలో ఉన్న 3 గల్లంతయ్యారు. యుద్ధం 12వ రోజైన బుధవారం ఇరాన్ లెబనాన్లోని పౌర లక్ష్యాలపైన, అంటే ప్రజలు నివసించే ప్రాంతాలపైన ఇజ్రాయెల్ విరుచుకుపడ్డది. ఇటు గల్ఫ్ దేశాలపైన ఇరాన్ దాడులు కొనసాగించింది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుంది. యుద్ధంలో ఇప్పటిదాకా 1878 మంది మరణించారు, 15,753 మంది గాయపడ్డారు. కాలపరిమితి లేకుండా ఇరాన్ పైన దాడులు కొనసాగుతాయని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ప్రకటించిందట. ఆ లక్ష్యాలు సాధించేందుకు అవసరమైనన్ని రోజులు దాడులు చేస్తామని చెప్తున్నారు. అమెరికా, ఇజ్రాయెల్ అధికారుల సమాచారం ప్రకారం మరో 2 వారాలు దాడులు కొనసాగే అవకాశం ఉందట. యుద్ధాన్ని త్వరగా ముగిస్తానని ట్రంప్ ప్రకటించిన వెంటనే కోలుకున్న ప్రపంచ స్టాక్ మార్కెట్లు మళ్ళీ దాడులు తీవ్రతరం కావడంతో మరోసారి కుప్పగొన్నాయట. బిఎస్సి సెన్సెక్స్ 1300 పాయింట్లకు పైగా పడిపోయింది. చమురు ధరలు మాత్రం ఇంకా స్థిరంగానే ఉన్నాయి. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్దాబా ఖమేనీ గాయపడ్డారని వచ్చిన వార్తలను అధికార వర్గాలు ఖండించాయి. ఆయన సురక్షితంగా ఉన్నారని తెలిపాయి. పేపర్లలో అక్కడిక్కడైతే అసలు ఆయన ఎక్కడో పోయిండు, దొరుకుతలేడు, గల్లంతయిండు అనే వార్తలు కూడా వచ్చినాయి. సో అవన్నీ ఫేక్, ఉన్నాడట. ఎవరు, ఆయన ఖమేనీ కొడుకే కదా ఆయన నియమించింది కొత్త సుప్రీం. సో ఎక్కడెక్కడ గాయపడ్డారంటే ఇరాన్లో ఎక్కువ మరణాలు సంభవించినాయి. 1300 మంది చచ్చిపోయారు. ఇరాన్లో 12,000 మంది గాయపడ్డారు. లెబనాన్లో 570 మంది చచ్చిపోయారు. 1444 మంది గాయపడ్డారు. అమెరికాలో 8 మంది చచ్చిపోయారు, 140 మంది గాయపడ్డారు. ఇప్పుడు యుద్ధం జరిగితే 2 వైపులా నష్టం ఉంటుంది. ఒక దగ్గర ఎక్కువ ఉండొచ్చు, ఒక దగ్గర తక్కువ ఉండొచ్చు, కానీ నష్టమే, తప్పదు కదా. సో ఇట్లా ఈ పశ్చిమాసియా దేశాలు, గల్ఫ్ కంట్రీస్లో కూడా వాటి మీద కూడా ఇరాన్ దాడి చేసింది కాబట్టి అక్కడ కూడా ఇరాక్లో 15 మంది చచ్చిపోయారు, ఇజ్రాయిల్లో 13 మంది చనిపోయారు, 2000 మంది గాయపడ్డారు, జోర్డాన్లో 14 మంది గాయపడ్డారు, కువైట్లో 6 చనిపోయారు, బహ్రెయిన్లో 2, సౌదీలో 2, యుఏఈలో 6, అమెరికాలో 8, ఒమన్లో 1 చనిపోయిన వాళ్ళ సంఖ్య. సో ఇట్లా ఈ దాడి, యుద్ధం ఇంకా కొనసాగుతున్నది. ఒకవైపున ఆపేస్తున్నాం అంటున్నారు, అది ఇంకా ఆగుతలేదు, నడుస్తూనే ఉన్నది. ఇగో ఇజ్రాయెల్ దాడితో బీరుట్లో ధ్వంసమైన ఒక అపార్ట్మెంట్ వద్ద బుధవారం సహాయక చర్యలట. మొత్తం ఆ అపార్ట్మెంట్ మీదనే అటాక్ చేశారు. ఇరాన్ డ్రోన్ల దాడితో మంటల్లో చిక్కుకున్న ఒమన్ పోర్టులోని చమురు నిల్వ కేంద్రం అట. సో యుద్ధం కొనసాగుతూనే ఉన్నది, ఇది ఇంకా ఆగలేదు. ఏమైద్దో చూడాలి.